హీరోయిన్ సాయి పల్లవి గారు తన పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో రీసెంట్గా హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. సో అదేవిధంగా మనం చూస్తూ ఉంటే రీసెంట్గా అల్లు శిరీష్ నైనిక పెళ్లి జరిగింది. అంతకుముందు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న అండ్ ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఎంగేజ్మెంట్ జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ మనం అందరం కూడా చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఎవరైతే స్టార్ హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరికి పెళ్లిళ్ళు కాలేవు అని చాలామంది కూడా వెతుకుతూ ఉన్నారనమాట. సో ముందుగా గుర్తొచ్చేది సాయి పల్లవి గారు. తను న్యాచురల్ యాక్టింగ్తోని, న్యాచురల్ అందంతోని చాలా మందిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడైతే సాయి పల్లవి గారికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో సౌందర్య గారు ఏ విధంగా హుందాగా ఉన్నారో, మంచి అంటే ఎక్స్పోజింగ్ చేయకుండా నంబర్ 1 స్థానంలో ఉండడం. సో ఇప్పుడు రోజులలో మాత్రం సాయి పల్లవి గారిని సౌందర్య గారితో పోలుస్తూ ఉంటారు చాలా మంది కూడా. తన హుందాతనం కావచ్చు, బట్టలు వేసుకునే విధానం కావచ్చు, అండ్ ఎక్స్పోజింగ్ లేకుండా తన యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ సైడ్ కావచ్చు, అన్ని ఇండస్ట్రీస్ని కూడా కవర్ చేస్తూ గొప్ప గొప్ప ఛాన్సెస్ అన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ రామాయణ సినిమాలో చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. సీత క్యారెక్టర్లో చేస్తూ ఉన్నారనమాట. సో ఆ సినిమా కోసం కూడా ప్రేక్షకులు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే సాయి పల్లవి గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు, అబ్బాయి కూడా ఫిక్స్ అయిపోయాడు, ఈ విధంగా కొన్ని రూమర్స్ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అయితే రీసెంట్గా ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు సాయి పల్లవి గారు పెళ్లి గురించి మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో మీరు ఎవరితోనో అంటే మెయింటైన్ చేస్తున్నారు, లవ్లో ఉన్నారని చెప్పేసి కొంచెం రూమర్స్ వచ్చాయని చెప్పేసి అడిగినప్పుడు అలాంటిది ఏది కూడా లేదు, నేను స్టిల్ ఇంకా సింగిల్గానే ఉన్నానని చెప్పేసి చెప్తూ పెళ్ళి మాత్రం ఇప్పుడు అంతలో చేసినటువంటి ఆలోచన మాత్రం లేదు. ప్రజెంట్ నా ఫోకస్ అంతా కూడా నా కెరీర్ పైనే ఉంది. సో నా కెరీర్ని బిల్డ్ చేసినటువంటి ఆ పనిలోనే నేను ఉన్నాను. అండ్ పెళ్లి గురించి అంటారా, అది నేను ఈ టైంకే చేసుకుంటాను, ఇప్పుడే చేసుకుంటాను అని చెప్పేసి అయితే ఏం చెప్పలేను. సో ప్రజెంట్ అయితే పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం నాకు లేదు. ఫ్యూచర్లో చేసుకోవచ్చు, అప్పుడు అందరికీ చెప్తాం కదా అని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చారనమాట. సో ఆ మాటతో కొంతమంది ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు, ఇంకొంతమంది ఇంకో రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. తన ఫ్యాన్స్ అందరూ కూడా, ముఖ్యంగా మేల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సింగిల్గానే ఉండండి మేడం అని చెప్పేసి ఆ విధంగా కామెంట్లు పెడుతున్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే ఇంకెన్ని రోజులు ఉంటారు, పెళ్లి చేసుకోండి, మీ డెసిషన్ కరెక్ట్ కాదు, అందరు పెళ్లి చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఆ విధంగా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు వెలువడుతూ ఉంటాయి. బట్ సెలబ్రిటీస్ అనే వాళ్ళు వాటి ఏమిటిని కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు డైలీ లైఫ్లో ఇది కామన్ అన్నమాట. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, గొప్పగా పొగిడే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ వాళ్ళు ఎదుగుతుంటే చూడకుండా కిందికి లాగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి రకరకాల మనుషులు చాలామంది కూడా వాళ్ళకి ఎదురవుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఏవి కూడా పట్టించుకోకుండా వాళ్ళ కెరీర్ ఏంటి, వాళ్ళ పని ఏంటి అది చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే సాయి పల్లవి గారు పెళ్లి చేసుకునే ఆలోచనలో మాత్రం లేరు. తన ఫోకస్ అంతా కూడా కెరీర్ బిల్డింగ్ పైనే తను ఫోకస్ చేసుకున్నారు.